వీడియోలో స్వతంత్ర భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్రం ఎలా ఉంది, 1952లో ముల్కీ ఆందోళన హైదరాబాద్ అదంతా ఎలా జరిగింది, జగన్మోహన్ కమిటీ నివేదిక ఏంటి, నిజాం కాలేజ్ సంఘటన ఏంటి అనేవి చూద్దాం. ఫస్ట్ స్వతంత్ర భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్రం ఎలా ఉంది అని చూస్తే, అంటే స్వతంత్ర భారతదేశం అని ఎందుకు అంటున్నామంటే విలీనం అయిన తర్వాత ఉస్మాన్ అలీ ఖాన్ పరిపాలనలో ఆపరేషన్ పోలో ద్వారా 1948 సెప్టెంబర్లో హైదరాబాద్ సంస్థానం ఏంటి భారత్ యూనియన్లో విలీనమైంది. అప్పటి నుండి ఎలా ఉంది హైదరాబాద్ రాష్ట్రం అనేది చూద్దాం. ఎలా ఎలక్షన్స్ జరిగాయి, ఏమైంది అనేది. అయితే అంతకంటే ముందు అంటే ఇండియన్ యూనియన్లో విలీనం కాకముందు నిజాంల పరిపాలనలో ఉన్నప్పుడు ఏమైంది, హైదరాబాద్ సంస్థానం ఎలా ఉండేది, తెలంగాణ, మహారాష్ట్ర, కన్నడ ప్రాంతాలు కలిసి ఉండేది. అంటే 16 డిస్ట్రిక్ట్స్ ఉండేవి. తెలంగాణలో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, హైదరాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ అండ్ వరంగల్. మహారాష్ట్ర ప్రాంతాలు ఔరంగాబాద్, పర్బని, బీదర్, నాందేడ్, ఉస్మానాబాద్. కన్నడ ప్రాంతాలు బీదర్, గుల్బర్గా, రాయచూర్. ఇలా 16 డిస్ట్రిక్ట్స్తో కలిసి హైదరాబాద్ సంస్థానం అనేవాళ్ళు. తర్వాత ఇండియన్ యూనియన్లో విలీనమైంది. అప్పుడు ఫిబ్రవరి 1952లో ఫస్ట్ టైం హైదరాబాద్ రాష్ట్రంలో ఎలక్షన్స్ జరిగాయి. ఆ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. చీఫ్ మినిస్టర్గా బూర్గుల రామకృష్ణారావు ఇంకా 12 మంది మంత్రులను నియమించారు. ఈ బూర్గుల రామకృష్ణారావు అనే అతను వెల్లోడి గవర్నమెంట్లో రెవెన్యూ మినిస్టర్గా ఉన్నాడు. ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ను ఈ విలీనం అయిన తర్వాత ఇండియన్ యూనియన్లో హైదరాబాద్ సంస్థానం విలీనం తర్వాత రాజ్ ప్రముఖ్ అని పిలిచారు. అయితే ఆ రాజ్ ప్రముఖ్ వీళ్ళందరితో మంత్రులతో అండ్ సీఎంను ప్రమాణ స్వీకారం చేయించారు. నెక్స్ట్ 1952 ముల్కీ ఆందోళన గురించి చూస్తే, నిజాంల కాలంలోనే మనకు తెలుసు, ప్రీవియస్ వీడియోలో మనం చదువుకున్నాం, నిజాంల కాలంలోనే ముల్కీ నాన్ ముల్కీ ఆందోళనలు ఉండేవి. అంటే ఇప్పుడు ఎందుకు 1952లో ముల్కీ ఆందోళన అంటున్నామంటే, మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ సంస్థానం విలీనం అయిపోయింది అప్పటికి 48లో. మళ్ళీ విలీనం అయిన తర్వాత మళ్ళీ ఎలా వచ్చింది ఈ నాన్ ముల్కీ సమస్య అంటే సేమ్ నిజాంల కాలంలో ఎట్లా ఉందో ఇప్పుడు అంతే. ఎందుకంటే నాన్ ముల్కీలకు ప్రాధాన్యత ఇచ్చారు జాబ్స్లో. వాళ్ళకు మన దగ్గర స్థానికులకు కాకుండా స్థానికేతరులకు నాన్ ముల్కీలకు జాబ్స్ ఇచ్చారు. అట్లాంటప్పుడు ఎలాగైనా సమస్య వస్తుంది. పెద్ద ఎత్తున ఆందోళనలు వచ్చాయి. కాబట్టి ఈ ముల్కీల ఆందోళన 1952 జూలై వరంగల్ డిస్ట్రిక్ట్లో ఫస్ట్ వచ్చింది. ఆందోళన జరిపారు. ఎందుకు, స్థానికేతరులను గవర్నమెంట్ జాబ్స్లో నియమించడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన స్టార్ట్ అయింది. ఈ ఉద్యమం 2 డేస్లోనే ఇతర ప్రాంతాలకు బాగా వ్యాప్తి చెందింది. 1952 ఆగస్టు కల్లా ఖమ్మం, మెట్, మహబూబాబాద్, మధిర, ఎల్లెందుల్లో స్టూడెంట్స్ అంతా నాన్ ముల్కీ గో బ్యాక్ అని నినాదాలు ఇచ్చి ఊరేగింపులు జరిపారు. అలా అంతా చుట్టుపక్కల వ్యాపించి హైదరాబాద్కి కూడా స్ప్రెడ్ అయిపోయింది. అప్పుడు స్టూడెంట్స్ సమావేశాలు, క్లాసెస్ బాయ్కాట్ పెద్ద ఎత్తున జరిగాయి. అలాంటి పరిస్థితుల్లోనే హైదరాబాద్లో హైకోర్టు పక్కనున్న సిటీ కాలేజ్ సంఘటన అనేది సెప్టెంబర్ 3 రోజు చాలా ఇంపార్టెంట్. ఆ రోజు ఏమైందంటే సిటీ కాలేజ్లో స్టూడెంట్స్ అంతా క్లాసెస్ బాయ్కాట్ చేసి ఊరేగింపుకు సిద్ధమయ్యారు. చాలామంది, కొన్ని వేల మంది మిగతా ప్లేసెస్ నుండి కూడా వచ్చారు. అయితే ఈ పోలీసులు ఏంటి ఇదంతా కనుక్కొని ముందే వాళ్ళు ప్లాన్ వేసుకున్నారు. సిటీ కాలేజ్ చుట్టూ 100 మంది పైగా పోలీసులు పహారా ఉన్నారు. టియర్ గ్యాస్తో రెడీగా ఉన్నారు. ఈ స్టూడెంట్స్ ఉద్యమం ఊరేగింపు తీయకూడదని పోలీసులు. కానీ వీళ్ళలో ఇంకా పట్టుదల పెరిగింది. స్టూడెంట్స్ ఏంటి ఎప్పుడైనా న్యాయం కోసమే వాళ్ళు పోరాడేది. ఈ పొలిటీషియన్స్ అంతా వాళ్ళని వాడుకుంటారు కానీ వాళ్ళకు న్యాయమే ఉండదు అసలు. వాళ్ళలో ఇంకా పట్టుదల పెరిగి నినాదాలు చేసి నాన్ ముల్కీ గో బ్యాక్ అని, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అని నినాదాలు చేస్తూ అలాగే ఊరేగింపుగా పోతుంటే టియర్ గ్యాస్ వదిలారు. ఈ స్టూడెంట్స్ ఏమో రాళ్ళ వర్షం కురిపించారు వాళ్ళ మీద. ఇట్లా ఇద్దరికి ఘర్షణలు చాలా జరిగాయి. అలాంటప్పుడు సెప్టెంబర్ 3, 4లో 4 చనిపోయారు కూడా. అప్పుడు అంటే పోలీసులు కాల్పులు జరిపారు. అప్పుడు 4 చనిపోయారు.
ఆ నలుగురు చనిపోయినందుకు ఒక కమిటీ పెట్టారు. అదేంటి అంటే జగన్మోహన్ రెడ్డి, పింగళి జగన్మోహన్ రెడ్డి కమిటీ. అది 1952 సెప్టెంబర్ 9th. ఏమున్నాయి దీంట్లో అసలు, ఈ కమిటీ ఎందుకు అసలు ఏమున్నాయి అంశాలంటే, సెప్టెంబర్ 3న పోలీస్ కాల్పులు జరిగాయి, ఎందుకు జరిగాయి అనేది చెప్తున్నారు వాళ్ళు. అంటే స్టూడెంట్స్ 30-40 వేల మంది జనం పోలీసుల ఆదేశాలు ధిక్కరించి ఊరేగింపు స్టార్ట్ చేశారని, అందుకే వీళ్ళు వాళ్ళ మీద కొంచెం లాఠీ చార్జ్ చేస్తే వాళ్ళు మళ్ళీ రాళ్ళ వర్షం కురిపించారని, పోలీస్ వ్యాన్స్ తగలబెట్టారని అంతా స్టూడెంట్స్ మీదనే వాళ్ళు చెప్తున్నారు. స్టూడెంట్స్ వాళ్ళది వీళ్ళకి అవసరం లేదు, వాళ్ళ ప్రాణాలే పోగొట్టుకున్నారు నలుగురు. ఇది ఈ కమిటీ అంటే కాల్పులకు గురైన వాళ్ళకు కొంచెం పరిహారం ఇవ్వాలి అని ఇది చెప్తుంది ఈ కమిటీ. మొత్తానికి ఈ ముల్కీలు వరంగల్లో ప్రారంభమైన ఈ ముల్కీ ఉద్యమం హైదరాబాద్ వ్యాపించి ఎన్నో ప్రాంతాలకు వ్యాపించి వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు దీంట్లో. ఇది ఒక మహా ఉద్యమం అని చెప్పొచ్చు. వాళ్ళ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా పాల్గొన్నారు. ఈ ఉద్యమం తెలంగాణ ప్రాంత ప్రజల్లో ఆంధ్ర ప్రాంతం నుండి వచ్చి ఇక్కడ ఉద్యోగాల్లో సెటిల్ అయిన నాన్ ముల్కీల మీద వ్యతిరేకత తెలుపుతుంది. అంటే ప్రత్యేక తెలంగాణ ఉండాలని, ఆంధ్రతో ఎట్టి పరిస్థితుల్లోనూ విలీనం చేరాదని వీళ్ళ ఉద్దేశం. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ చూద్దాం.